హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం మంగోలియా సామ్రాజ్యం గురించి అయితే తెలుసుకుందాం. అంతేకాదు దీనికి సంబంధించిన చాలా విషయాలు అయితే ఉన్నాయి. అసలు ఈ మంగోల్ సామ్రాజ్యం పతనం గురించి, ఈ మంగోల్ సామ్రాజ్యం రాజు గురించి, అంతేకాదు వీళ్ళ యుద్ధంలో ఏం వాడేవారు, ఈ యుద్ధ తంత్రాలు ఏంటి, వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఆయుధాల గురించి ప్రతిదీ తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మంగోల్ సామ్రాజ్యం దాదాపు 13వ శతాబ్దంలో చెంకిస్ ఖాన్ స్థాపించిన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యాల్లో ఒకటి అది. ఈ సామ్రాజ్యం తన అతిపెద్ద విస్తీర్ణంలో పసిఫిక్ మహాసముద్రం నుండి యూరోప్ వరకు విస్తరించి అయితే ఉండేది. ఊహించుకోవచ్చు ఎంత పెద్ద సామ్రాజ్యమా అని. ఈ మంగోల్ సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, దీనికి సంబంధించిన విషయాలు అయితే తెలుసుకుందాం. మంగోలియా స్టెప్పీ ప్రాంతంలో వివిధ తెగలను చెంకిస్ ఖాన్ ఏకీకృతం అయితే చేయడంతో మంగోల్ సామ్రాజ్యాన్ని అయితే ఏర్పరిచాడు. ఎలా అంటే అక్కడున్న చాలామంది జనాల్ని ఏకంగా ఒకే తాటి మీదకైతే రప్పించాడు. అక్కడ కుల మతం భేదం లేకుండా అందరినీ ఏకతాటిగా నడిపిస్తే ఆ దేశం ఎలాగ అభివృద్ధి చెందిద్దో మీకు తెలుసు కదా. అలాగా ఈ సామ్రాజ్యాన్ని కూడా అలా స్థాపించాడు. ఇక చెంకిస్ ఖాన్ తన సైన్యాలతో అనేక దేశాలను జయించి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చెంకిస్ ఖాన్ తర్వాత కూడా ఆయన వారసులు ఈ విస్తరణ అయితే కొనసాగించుకుంటూ వచ్చారు. ఇంకా మంగోల్ సామ్రాజ్యం యొక్క ప్రాముఖ్యత గురించి చాలామందికి తెలియదు. ఇది విస్తీర్ణం ఎంత ఉండేది తెలుసా? దాదాపు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యాల్లో ఒకటిగా అయితే ఉంది. దీనికి కారణం ఏకతాటి మీద నడవడం వల్ల ఏ దేశానికి యుద్ధంకి వెళ్ళినా ఒకే దేశం అంతమంది మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఇక మంగోల్ సైన్యం తన కాలంలో అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటిగా అయితే పరిగణించబడింది. ఇక వీళ్ళ వ్యాపారం మామూలు వ్యాపారాలు కాదేలే. మంగోల్ సామ్రాజ్యం ఏర్పాటుతో ఆసియా యూరప్ మధ్య వ్యాపారం అయితే మరింత పెరిగింది. దీనికి కారణం ఓడల మీద వ్యాపారం అంటే మామూలు విషయమా? వాళ్ళ దేశంలో పండించే పంట కాడి నుంచి తయారు చేసే వస్తువు దాకా వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో వ్యాపారంలో లాభాలు కూడా వచ్చినాయి. ఇక సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉండేయంటే మంగోల్ సంస్కృతి ఆసియా యూరప్ అయితే గణనీయమైన ప్రభావాన్ని అయితే చూపింది. వాళ్ళ సాంప్రదాయాలన్నీ ఎక్కడ ఇంప్లిమేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్క దేశంతో పోస్తే ఆ దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలన్నీ పోతాయి. బట్ ఈ మంగోలియా జాతులంతా వచ్చి అన్ని దేశాలు యూరోప్ వరకు విస్తరించి ఉండటం వల్ల వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు డైలీ వీళ్ళు అలవర్చుకోవడం అయితే స్టార్ట్ చేశారు. దీని గురించి మీకు తెలీదు, బట్ చాలా దేశాలను ఫాలో అవుతున్నాయి. జస్ట్ మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇస్లాం, క్రిస్టియానిటీ. భారతదేశంలో ఒకటే ఒక సంస్కృతి ఉంది, అదే సనాతన ధర్మం. మన సంస్కృతిని దెబ్బతీయడానికైతే వివిధ దేశాల నుంచి మన వాళ్ళు పరిపాలిస్తున్నారు. సేమ్ ఇదే ఇప్పుడు మంగోల్ జాతి కూడా అలాగే. ఇక మంగోల్ సామ్రాజ్య పతనం ఎలాగైందంటే చెంకిస్ ఖాన్ మరణం తర్వాత సామ్రాజ్యం వివిధ భాగాలుగా అయితే విడిపోయింది. రాజు పోయాడంటే అక్కడ ఉన్న సైన్యం అధికారులంతా ఒకడి మీదకి రప్పించుకుందామని వివిధ కుట్రలు కుతంత్రాలు చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉన్న వివిధ దేశాలు మొత్తం రాజ్యాలంతా ఏకతాటి మీదకి ఒక్కొక్కడు విడిపోవడం అయితే స్టార్ట్ చేశారు. ఇది వివిధ భాగాల మధ్య అంతర్యుద్ధాలు అయితే జరిగాయి. సేమ్ మన సలార్ సినిమాలో రాజ్యాల గురించి అలా కొట్టుకుంటారు అలాగా. ఇక ఇతర సామ్రాజ్యాలు దాళ్ళపై గురై సామ్రాజ్యం మొత్తం క్షీణించింది. రాజు చనిపోయాడంటే ఇతర సామ్రాజ్యాలు ఏమైపోతాయి, ఒక్కసారిగా దాడికి గురవుతాయి. సేమ్ ఇలాగే అక్కడ ఉన్న రాజకీయ ప్రభావాలు అయితే మార్చేసినాయి. ఇక మంగోల్ సామ్రాజ్యం యొక్క ప్రభావం ఎలా చూపించిందంటే మంగోల్ సామ్రాజ్యం ప్రపంచ చరిత్ర గణనీయమైన ప్రభావాన్ని అయితే చూపింది. ఇక వ్యాపారం కానించి సంస్కృతి సాంకేతికత విషయంలో అనేక మార్పులను అయితే తీసుకొచ్చింది. ఇక ఆధునిక ప్రపంచం ఏర్పడటంలో కూడా మంగోల్ సామ్రాజ్యం పాత్ర కీలకమైందని చెప్పొచ్చు. ఇక మంగోల్ సామ్రాజ్య పతనం మామూలు పతనం కాదు. చెంకిస్ ఖాన్ స్థాపించిన విశాలమైన మంగోల్ సామ్రాజ్యం కేవలం కొన్ని తరాల్లోనే విడిపోయింది. అంతటి శక్తివంతమైన సామ్రాజ్యం ఎందుకు పతనమైందో తెలుసా? వారసత్వం, అంతర్యుద్ధాలు.
చెంకిస్ ఖాన్ మరణం తర్వాత వారసుల మధ్య అధికార పోరు అయితే తీవ్రమైంది. ఇక సామ్రాజ్యం వివిధ భాగాలుగా విడిపోయి ప్రతి భాగం స్వతంత్రంగా పరిపాలించడం ప్రారంభమైంది. సో ఈ విభజన వల్ల అంతర్యుద్ధాలు అయితే తలెత్తాయి. సో ఇక సామ్రాజ్యం యొక్క విస్తృతం ఎలా జరిగిందంటే, సామ్రాజ్యం చాలా విస్తరించి ఉండటంతో దీన్ని సమర్థవంతంగా నియంత్రించడం కష్టమైంది. ఇక దూర ప్రాంతాలకు సమాచారం చేరడానికి ఎక్కువ సమయం అయితే పట్టేది. సో జయించిన ప్రాంతాలు ప్రజలు మంగోలియా పాలన తిరుగుబాటు చేసి ఎదిరించారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక శక్తులు అయితే పుంజుకున్నాయి. ఇక చెంకిస్ ఖాన్ మరణం తర్వాత మంగోల్ సైన్యం తన ప్రాథమిక శక్తిని కోల్పోయింది. ఇక కొత్తగా వచ్చిన నాయకులు చెంకిస్ ఖాన్ లాంటి సైనిక నైపుణ్యం కలిగి ఉండలేకపోయారు. ఇక వివిధ ప్రాంతాల ప్రజల సాంస్కృతిక విలువలు, భాషలు, ఆచారాలు భిన్నంగా ఉండటంతో వారిని ఏకీకృతం చేయడం కష్టమైంది. ఇక మంగోల్ పర్యవసనాలు మంగోల్ సామ్రాజ్యం పతనంతో ఆసియా, యూరప్ రాజకీయ పరిస్థితులు అయితే మారిపోయినాయి. కొత్త రాజ్యాలు అయితే ఏర్పడ్డాయి. వ్యాపార మార్గాలు మళ్ళీ మారాయి. కొత్త సంస్కృతి మార్పిడి జరిగింది. ఇక మంగోల్ సామ్రాజ్య పతనం కేవలం ఒకే ఒక రోజున జరిగిన సంఘటన కాదు, ఇది క్రమంగా జరిగిన ప్రక్రియ. ఇక సామ్రాజ్యం పూర్తిగా పతనం కాలేదు. కొన్ని చిన్న చిన్న మంగోల్ రాజ్యాలు కొన్ని శతాబ్దాల వరకు ఉనికిలో అయితే ఉన్నాయి. ఇక మంగోల్ సామ్రాజ్యం యొక్క పతనం ప్రపంచ చరిత్రపై గణనీయమైన ప్రభావాన్ని అయితే చూపించింది. ఇక మంగోల్ సామ్రాజ్యం యుద్ధాల గురించి తెలుసుకుందాం. ఇక మంగోల్ సామ్రాజ్యం అత్యంత విస్తృతమైన సామ్రాజ్యాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ విస్తృతానికి కారణం చెంకిస్ ఖాన్. తన నేతృత్వంలోనే మంగోల్ సైన్యం సాగించిన అనేక యుద్ధ విజయాలే ఉన్నాయి. ఇలా మంగోల్ సైన్యం యొక్క బలం ఏంటంటే గొప్ప నిర్మాణం అని చెప్తారు. మంగోల్ సైన్యం అద్భుతమైన నిర్మాణాన్ని కలిగి ఉండేది. సో వారు తమ సైన్యాన్ని చిన్న చిన్న యూనిట్లుగా విభజించి ప్రతి యూనిట్కు ఒక నాయకుడు ఉండేలా అయితే చూసేవారు. సో క్రూర గుర్రాలను ఉపయోగించడం. ఇక వాళ్ళ మంగోలియా సైన్యం చాలా వేగంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి అయితే కదిలేది. మంగోల్ సైన్యం ధనుర్విద్వాంలో అయితే మామూలుగా నిపుణులు కాదు. వారు ఎంత దూరాన్నైనా విల్లుని ఉపయోగించడంలో వాళ్ళని ఓడించే వాళ్ళు ఎవరూ లేరు. కదులుతూ ఉన్నా కూడా విల్లుని అయితే బాగా ప్రయోగించగలిగేవారు వాళ్ళు. సో మంగోల్ సైన్యం అనేక రకాల యుద్ధ తంత్రాలను ఉపయోగించేది. సో వారు తమ శత్రువులను ఆశ్చర్యపరచడం, వారిని చుట్టుముట్టడం వంటి తంత్రాలను ఉపయోగించేవారు. చెంకిస్ ఖాన్ యుద్ధాలు అయితే చెంకిస్ ఖాన్ తన జీవితకాలంలో అనేక యుద్ధాలు చేసి విజయం సాధించాడు. ఇక చైనీయులు, మధ్య ఆసియా ప్రజలు, ఇక రష్యా వాసులు ఇలా అనేక జాతులను ఆయన అయితే జయించాడు. ఇక మంగోళ్ళ మధ్య ఆసియాలో అనేక రాజ్యాలను జయించి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో అయితే తీసుకున్నాడు. సో ఇక చైనా, మంగోళ్ళు చైనాను జయించడానికి ఎన్నో యుద్ధాలు చేశారు. ఇక చైనా గోడను దాటి చైనాలోకి ప్రవేశించడం వారి విజయానికి ఉదాహరణ అనే చెప్పొచ్చు. సో అప్పట్లోని చైనా గోడ గురించి వీళ్ళ గురించే భయపడి, యుద్ధం గురించే భయపడి చైనా గోడ అంత బారు కట్టారు. అయినా వాళ్ళు దాని నుంచి బద్దలు కొట్టుకొని మరీ వెళ్ళారు. ఇక మంగోళ్ళు మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలను కూడా జయించారు. బాగ్దాద్ నగరాన్ని జయించడం వారికి ఒక గొప్ప విజయం అని చెప్పొచ్చు. ఇక మంగోళ్ళు యూరప్లోని రష్యా, పోలాండ్ వంటి దేశాలపై దాడి చేశారు. ఐన్ జులాత్ యుద్ధంలో మగ్లాక్ మంగోళ్ళు ఓడించడం ఒక ముఖ్యమైన సంఘటన అనే చెప్పొచ్చు. మంగోల్ యుద్ధాల ఫలితంగా ప్రపంచ చరిత్రలోని అతిపెద్ద సామ్రాజ్యాల్లో ఒకటిగా ఏర్పడింది. ఇక వారి వ్యాపారం, మంగోల్ సామ్రాజ్యం ఏర్పాటులో ఆసియా, యూరప్ మధ్య వ్యాపారం బాగా పెరిగింది. సిల్క్ రోడ్ మార్గం మరింత ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది. ఇక మంగోల్ యుద్ధాల వల్ల వివిధ సంస్కృతులు ఒకదానితో ఒకటి సంబంధం ఏర్పరచుకున్నాయి. ఇక మంగోళ్ళు తమతో పాటు కొత్త సాంకేతికత పరిజ్ఞానాన్ని అయితే తీసుకెళ్లారు. ఉదాహరణకు కాగితం తయారీ, ఒక ముద్రణ, ప్రింటింగ్, ప్రెస్సింగ్ ఇలాంటివన్నీ తీసుకెళ్లారు. ఇక మంగోల్ సామ్రాజ్యం ఆయుధాలు ఈ ప్రత్యేకమనే చెప్పొచ్చు. విల్లు, బాణాలు, కత్తి, ఈటె, కుదురు. ఇలాంటి శత్రువుల్ని చంపడానికి తేలికగా చాలా తెలివిగా అయితే చంపేవారు. ఇక మంగోల్ సైన్యం యొక్క ఆయుధాలు వారి విజయానికి కీలక పాత్ర అయితే పోషించాయి. తేలికైన చలనశీల ఆయుధాలు అవి. వివిధ రకాల పోరాటాలను అనుకూలమైన ఆయుధాలు వారిని ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన సైన్యాల్లో ఒకటిగా అయితే నిలిచాయి. మంగోల్ సామ్రాజ్యం యుద్ధాలు ప్రపంచ చరిత్రను మార్చే సంఘటనలనే చెప్పొచ్చు. మంగోల్ సైన్యం యొక్క శక్తి, వ్యూహాలు, వారి విజయాలు, వాటి ప్రభావం చరిత్ర పాఠశాలలు అయితే అధ్యయనం చేయబడే అంశాలనే చెప్పొచ్చు. ఎప్పటికీ వీటి గురించి డాక్యుమెంటరీలు, మూవీస్ అన్నీ చాలా వస్తున్నాయి. సో ఈ చరిత్ర గురించి మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.